Welcome to Learn with Lakshmi. Today's topic is extreme programming in software engineering. ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ది ఎజిల్ మెథడాలజీ. సో ఈ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే సాఫ్ట్వేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఈ సాఫ్ట్వేర్ క్వాలిటీని దేని బేస్ చేసుకొని ఇంప్రూవ్ చేస్తున్నాము అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఎజిల్ మెథడాలజీ అప్లై చేసి సాఫ్ట్వేర్ క్వాలిటీ అనే దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ దీంట్లో మనం 4 ఫేజెస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ప్లానింగ్, డిజైన్, కోడింగ్, టెస్టింగ్. సో ప్లానింగ్ అంటే ఏంటి అంటే స్టోరీస్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే లిజనింగ్ అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. లిజనింగ్ అంటే ఏంటి అంటే స్టోరీస్ ని లిజన్ చేయడం. ఈ స్టోరీస్ ఎవరు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ స్టోరీస్ ని మనం కలెక్ట్ చేసుకొని కస్టమర్ ని సాటిస్ఫై చేయాలి. అలా చేసేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇటరేషన్ ప్లాన్. ఈ ప్లాన్ అనేది ఏంటి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేంజ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి అంటే మనం ప్లాన్ అనే దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే దీన్ని చూద్దాం. సెట్ ఆఫ్ స్టోరీస్ ఆల్సో కాల్డ్ యాజ్ యూజర్ స్టోరీస్. వీటిని మనం డిస్క్రైబ్ చేయడానికి ఈ ప్లానింగ్ అనేదాన్ని తీసుకుంటాం. ఈ డిస్క్రైబ్ ఎలా చేస్తున్నాము అంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలి, దానికి ఫీచర్స్ ఏదైనా ఉంటే దాన్ని డెవలప్ చేస్తున్నాము, ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్ అనే దాన్ని మనం బిల్డ్ చేస్తుంటాం. అండ్ ఇక్కడ బేసిక్ కమిట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆ కమిట్మెంట్ ఏంటి అంటే అగ్రిమెంట్. అంటే ఎన్ని డేస్ లోపల మనం మన ప్రాజెక్ట్ ని డెలివరీ చేస్తున్నాము, పర్ఫెక్ట్ ఇలా అగ్రిమెంట్, డేట్ ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కమిట్మెంట్. అండ్ కస్టమర్, డెవలపర్ ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ గా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే డెవలపర్ డెవలప్ చేసిన ప్రోడక్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ ఎలా ఉంది అనేది కస్టమర్ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకొని దాన్ని ఫ్రీక్వెంట్ గా చేంజెస్ చేస్తూ ఉంటాం. దానికోసం అని చెప్పి వాళ్ళ ప్రోడక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానికోసం ఫ్రీక్వెంట్ గా కస్టమర్, డెవలపర్ అనే వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ డిజైన్ ఫేజ్. ఈ డిజైన్ ఫేజ్ లో ఏంటి అంటే కిస్ అనే ఒక ప్రిన్సిపల్ ని యూజ్ చేస్తున్నాము. కిస్ మీన్స్ కీప్ ఇట్ సింపుల్. సో దీంట్లో ఏంటి అంటే ప్రాబ్లం ఏదైనా ఉందా, సో డిజైన్ చేసేటప్పుడే ఆ స్టోరీ ఏదైతే ప్లానింగ్ లో మనం తీసుకొని ఉంటామో ఆ స్టోరీని బేస్ చేసుకొని ఇక్కడ డిజైనింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ డిజైన్ చేయాలి అంటే, క్రియేట్ చేయాలి అంటే సమ్ ఆపరేషనల్ ప్రోటోటైప్స్ అనేది నీడ్ అవుతుంది. ఈ ఆపరేషనల్ ప్రోటోటైప్స్ ని ఏమంటున్నాము అంటే స్పైక్ సొల్యూషన్ అంటున్నాం. అండ్ దీంట్లో ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం చూడండి. సిఆర్సి కోడ్ అని సింపుల్ గా ఉండాలి డిజైన్, దాంతో పాటు సిఆర్సి కోడ్ అనేది అప్లై చేస్తున్నామని. సిఆర్సి అంటే ఏంటి అంటే క్లాస్, రెస్పాన్సిబిలిటీ, కొలాబరేషన్ అన్నమాట. సో ఈ కోడ్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే కాంప్లికేట్ గా ఉండే రిప్రజెంటేషన్స్ అన్ని కూడా మనం సింపుల్ గా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ కోడింగ్. సో కోడింగ్ ఏంటి అంటే ప్లానింగ్, డిజైన్ అయిన తర్వాత కోడింగ్ ఫేజ్ కి వెళ్తాం అనమాట. సో ప్లానింగ్ లో యూజర్ స్టోరీస్ కలెక్ట్ చేసుకుంటాము, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డిజైన్ అనేది చేస్తాము. సో డిజైన్ చేసిన తర్వాత మనం కోడింగ్ కి వెళ్ళి పెయిర్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ని అప్లై చేస్తాం. పెయిర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, 2 పర్సన్స్ ఉంటారు, టీమ్ మెంబర్స్ 2 ఉంటారు. ఒకరేంటంటే ప్రోగ్రామ్ ని డెవలప్ చేస్తారు, ఇంకొకరేమంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ మోడిఫికేషన్స్ ఏదైనా ఉన్నాయా లేదా ఫీడ్బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉంటే దాన్ని పెయిర్ ప్రోగ్రామింగ్ అంటారు. సో ఇది కూడా దీంట్లో కోడింగ్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ రీఫ్యాక్టరింగ్ అనేది ఉంది. రీఫ్యాక్టరింగ్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ప్లాన్ చేసుకొని ఉన్నామో, ఏదైతే డిజైన్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేంత వరకు మనం సేమ్ దాన్ని లోపల వేరియబుల్స్ మార్చడం కానీ, ప్రోగ్రామింగ్ కోడ్ మార్చడం కానీ అలాంటివన్నీ చేస్తుంటాం అనమాట. అవుట్కమ్ కస్టమర్ మనకి ఏదైతే అవుట్కమ్ ఇచ్చాడో దాన్ని రీచ్ అవ్వడం కోసం. నెక్స్ట్ టెస్టింగ్ అనేది ఉంది. టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్ గా యూనిట్ టెస్ట్ అనేది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాము. దాంతో పాటు యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉంటాము. సో ఇవి 2 టెస్ట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఇంక్రిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడతో ఫినిష్ అయిపోయింది అన్నట్టుగా ఒక సాఫ్ట్వేర్ ఇంక్రిమెంట్ రిలీజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్. థ్యాంక్